బ్యాక్ 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 బ్యాక్. బాతులు లేవు, గద్దలు లేవు, ఏం లేవు మామ. ఈడ ఇన్ని చెట్లు ఉన్నాయి కానీ దేనికి ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు. ఏమైందిరా? ఇదిగో ఇదే మన స్టార్టింగ్ ఎంట్రన్స్. మనం ఎక్కడున్నామంటే ఆల్మోండెల్ సౌత్ ఎంట్రన్స్, ఈస్ట్ కారిడార్. ఇది స్కాట్లాండ్ లోని ఈస్ట్ కారిడార్ అనమాట. ఇదే ఎంట్రన్స్. అంటే మనం ఇది ఇక్కడ ఉన్నాం అనమాట. ఇదంతా తిరిగేయాలి ఈరోజు. నాకు తెలిసి ఒక పక్కకైతే పోతాం మేము ఖచ్చితంగా. ఇటు లెఫ్ట్ కైనా లేకపోతే అటు రైట్ కైనా పోతాం. ఒక చుట్టూ అయితే చుట్టేసి వస్తాం. తప్పకుండా మొత్తం చుట్టేసి రావాలని చెప్పి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సో హలో మా వాళ్ళందరికీ, నేను మీ లండన్ లో అందుడు. మ్యాటర్ ఏంటంటే మనం రీసెంట్లీ వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మనది సెకండ్ వ్లాగ్ అయినా మనం పిచ్చి పిచ్చికి చేయకూడదు కదా, అందుకని చెప్పేసి ఏదైనా మంచిది చూపిద్దాం అని చెప్పి స్కాట్లాండ్ లో ఇలా బయటకు వచ్చాను అనమాట. అండ్ మనం ఎక్కడ ఉన్నామంటే నా వెనకాల బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ దీని హిస్టరీ ఉంది. ఇది వచ్చేసి అలెగ్జాండర్ నాస్మిత్ బ్రిడ్జ్ అనమాట. 18th సెంచరీలో కట్టిన బ్రిడ్జ్. అంటే ఆ రోజుల్లో మొత్తం మట్టి మనుషులే కదా కట్టింది. అప్పుడు ఇంజనీరింగ్స్ ఏం లేదు కదా, ఆర్కిటెక్చర్ ఒకటి గీసేస్తారు, ఒక పెట్టే ఇంకా దాన్ని గీసుకుంటారు. సో ఇలా పోగా ఏముంటదంట లోపల, ఈ బ్రిడ్జ్ కింద అయితే మంచి రివర్ ఒకటి ఉంటది. దాన్ని ఆల్మండ్ వ్యాలీ ఏదో అంటారు. నాకు ప్రొనౌన్సియేషన్ కానీ సరిగ్గా రావట్లేదు, మరి సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేనైతే లొకేషన్ పింగ్ చేస్తాను, ఖచ్చితంగా రండి చూడండి. సో మీరైతే చూసుకోవచ్చు మావా, ఈ బ్రిడ్జ్ కింద అయితే మంచి రివర్ అయితే ఒకటి ఉందన్నమాట. ఆ రివర్ కానీ ఎలా ఉందో చూడండి, భలేగా పారుతుంది అనమాట. చాలా మంచిగా ఉంది, మొత్తం ఫిల్టరేషన్ మంచిగా అయితే అవుతుంది అది. నేను దీని గురించి బ్రీఫ్ గా మీకైతే ముందు చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఈ రివర్ సైడ్. ఆ రివర్ ఎలా ఉంటది అండ్ వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉందనేది చూపిస్తాను నేను. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే అడవులు అనుకున్నాను నేను. లోపలికి రావడానికి నాకు గంట పట్టింది ఎంట్రన్స్ నుంచి. అసలు తిరుగుతూనే ఉన్నాను, ఎటు పోవాలో తెలియదు నాకు. ఏదో మ్యాప్ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా వచ్చాము లోపలికి. మా ఫ్రెండ్ బర్త్డే, నా బర్త్డే చేసాడు ఈరోజు. తర్వాత మా ఫోన్కి సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. అంటే సిగ్నల్ వస్తుంది బట్ కొన్ని ప్లేసెస్ లో రావట్లేదు. ఇక్కడ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మన వీడియో చూడటానికి, నాకు తెలిసి ఆల్మోస్ట్ మన వీడియో మీకు నచ్చినట్టుంది. చూడటం కంటిన్యూ చేసేయండి మామ. ఇలా మనం ఈ రివర్ దగ్గరికి పోవడానికి మెట్లు గాని ఉన్నాయి మనకి. ఎంట్రన్స్ దగ్గర నుంచి కొంచెం లోపలికి రావాలి అంటే దాదాపు ఒక 2 కిలోమీటర్ల వరకు లోపలికి రావాలన్నమాట. సో మీరైతే నన్ను చూసుకోవచ్చు, ఎంత బాగా కనిపిస్తున్నాను మీకు. ఇలా ఇంకా కిందకి పోవచ్చు. రివర్ అయితే మీకు కనిపిస్తున్నట్టుంది. అటు పక్క ఇంకో బ్రిడ్జ్ ఉంది బట్ దాన్ని క్లోజ్ చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ నైట్ టైమ్స్ పురుగులు ఇవి ఉంటాయంట, గొంగళి పురుగులు, అవన్నీ కొడతాయని చెప్పేసి మనల్ని అటు పక్కకి వెళ్ళొద్దని చెప్పారు. అందుకే మనం కానీ అటు వెళ్ళట్లా. కాకపోతే కొంచెం ముందుకు పోతే మనకి ఈజీగా కనిపించే రివర్ అయితే ఒకటి ఉంటది దగ్గర నుంచి, అదైతే మీకు చూపించబోతున్నాను. మెట్లు నీ యొక్క తిరుపతి మెట్లులా ఉన్నాయి అయ్యా బాబోయ్. నా వెనకాల పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో. వాటిని హైబిస్కస్ జాతికి చెందినవి అవన్నీ, అంటే కాగిత పూలు అంటారు కదా, అవి. ఇంకా ముందుంది, చూపిస్తాను. ఈ రోజంతా మనం అయితే ఈ అడవిని మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇదిగో మన పక్కన పాండ్ ఉంది. పాండ్ అంటే తెలుసుగా, చిన్న నూతి అనమాట. ఆ నూతిలో పక్కన ఆ చివరిని ఉందన్నమాట ముసలి. గట్టి గరిస్తే అది ఆడ మీదకి వస్తుంది అని చెప్పి నేను అరవట్లా. మనమే రాజ్యసభలో ప్రభాస్ అన్న కాదు కదా అవి వస్తే ఫైట్ చేయడానికి. సో మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉందంటే, నాకేదో పాతాళ భైరవి సినిమా చూస్తున్నట్టుంది. ఇక్కడ నుంచి గట్టి గరిచినా ఎవ్వడు రాడు, అంత లోపలికి ఉంది ఇది. ఆడెవడో కుక్కని తిప్పుకుంటున్నాడు, అటు ఇటు ఆడిపించుకుంటున్నాడు. మనంగా నడిపోతాం ఇప్పుడు. అంటే కింద ఇక్కడ ఒక రివర్ ఉందన్నమాట. ఆ రివర్ ని చూడటానికే వచ్చాం కేవలం. మా ఫ్రెండ్ బర్త్డే, వాడిని వద్దొద్దన్నా ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను. పార్టీ మూడు మొత్తం స్పాయిల్ చేశాడు. ఇక్కడికి వచ్చి అసలు ఏం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లే. ఇప్పుడైతే ఆడికి పోతాను నేను. ఆ కింద దోవ కనిపిస్తుంది, ఆ దోవలో ఏముందో చూడాలి మనం ఇప్పుడు. సో మా పోతున్నాను దోవలోకి, ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి. ఓ మై గాడ్, కింద అయితే నీళ్లు కనిపిస్తున్నాయి మనకి, చూపిస్తాను మీకు గాని. మీరైతే చూసుకోవచ్చు మామ, మనకు అది స్ట్రైట్ కనిపిస్తుంది అనమాట రివరు. ఇప్పుడు లోపలికి పోవచ్చు, ఇటు నుంచి పోదాం లేకపోతే కొంచెం ముందరకు పోయి పోదాం అని చెప్పేసి చూస్తున్నాను నేను. ఎందుకంటే చూడటానికి అయితే అవకాశం ఉంది మనకి ఈడ, అందుకని చెప్పి ట్రై చేస్తున్నాను. దోవలోకి అయితే వచ్చేసాము.
ఇంకా మనం లోపలికైతే పోబోతున్నాం. ఎంత సాహసం చేస్తున్నాను నేను ఈరోజు. సాహసవీరుడు సాగర్ కన్య అని చెప్పాలి. ఏ సాగర్ కన్య వచ్చి మింగేసిద్దో నన్ను. ఆల్మోండల్ రివర్ అంటే దీని పేరు ప్రొనౌన్సియేషన్ మనం ఎలా పలికామో నాకు తెలియదు మరి. నాకైతే అంతే పలకడం వచ్చింది. బట్ ఎక్కడైతే మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో చూసారా, ఈ రోజు ఏందో అసలు నేను ఇండియాలో ఉన్నట్టే ఫీల్ అయిపోతున్నాను. మా వాడి బర్త్డే కాస్త నా బర్త్డే కిందకు వచ్చేసింది. మనం హడావిడి ఎక్కువ చేస్తున్నాం వాడికంటే. నీళ్ళు ఎలా ఉన్నాయో చూడబోతున్నాను నేను. అంటే చల్లగా ఉంటాయా లేకపోతే నార్మల్గా ఉన్నాయా అనేది. ఓడి అక్క ఇదేంది, నిజంగా చదువుతున్నాను మావా. డీప్ ఫ్రిడ్జ్ లో చేయబెట్టి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మొత్తం గులకరాలు ఉన్నాయి. నీ యొక్క జారి పడుతున్నా లోపలికి పోదాం వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. కొంచెం ట్రైల్ వేద్దాంలే, ఒక అడుగు లోపలికి పోయేద్దాం. వావ్, ఓరి నీ అక్క పడిపోయేటట్టున్నా. ఇట్లాంటి రివర్ లో మనం ఈత కొట్టాలంటే యూకేలో సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ నా ప్యాంటు తెల్ల ప్యాంటు పాపం బుడత బుడత అయిపోయింది మొత్తం. వాన గట్టిగా పడుతుంది, మళ్ళీ కాసేపు వెళ్తురు వస్తుంది. మళ్ళీ ఏందో నేనైతే సినిమా షూటింగ్ వచ్చినట్టే ఉంది నాకు. అండర్ గ్రౌండ్ షాట్ అనమాట, బాగుంది. మీరు కానీ తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ అయితే చేయండి. మనం లొకేషన్ పిన్ చేస్తాం. సో మామ మీరైతే చూసుకోవచ్చు ఈ రివర్ ఎలా ప్రవహిస్తుందంటే వరద బాధితులు వరద వచ్చి ఊర్లు కొట్టకపోతాయి కదా, అలా కొట్టకపోతుంది అనమాట. ఈస్ట్ కాలిడర్ నుంచి బ్రాక్స్బర్న్ ఉండొచ్చు ఏరియా. మనకి అంత గ్రిప్ లేదు ఎందుకంటే వచ్చి 1 మంత్ అవుతుంది. ఇంకా తెలుసుకోవాలి మనం ఏరియా మొత్తం. అయితే ఫస్ట్ నేను ఎంట్రన్స్ లేదనుకున్నాను, 5కే క్లోజ్ అనుకున్నాను. బట్ ఇప్పుడు 7:30 టైం అయింది, అయినా ఎంట్రన్స్ ఉంది. అయితే వీఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ వండర్ఫుల్ వ్యూ. లేదు లేదు అనుకున్నాం, ఎందుకంటే చాలా కష్టపడి వచ్చాం ఈరోజు. పొద్దునెప్పుడో మా ఊడి దగ్గరికి పోతే వాడు 3 గంటలు ఆడు ముచ్చట చెప్పి తర్వాత ఇటు పట్టుకొచ్చాడు. వాడిని వచ్చి నీ మొహం చూపిరా వీడియోలో అంటే వాడు రావట్లేదు, ధైర్యం చేయట్లేదు, సాహసం లేదు అడిగి. సో మీరైతే నా వెనకాల చెట్లు చూసుకోవచ్చు, అవి ఆకాశానికి దాగుతున్నాయి. ఒరే ఈ నీళ్ల కాలువ ఏడుంది, ఆ చెట్టు పైపు ఏడుంది, అది ఏడో ఆకాశంలో ఉంది, కొండంత ఎత్తుంది అది ఆ చెట్టు. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇదంతా చూస్తుంటే. ఒకవేళ ఇక్కడ చీకటి కానీ పడిపోయిందా మమ్మల్ని అసలు పట్టించుకునేవాడు కానీ ఉండడేమో. ఏదోలా ఉంది, ఏదో ఇండియాలో ఉన్నట్టుంది నాకు ఫీల్ ఈరోజు. కాకపోతే ఇదే నచ్చలేదు నాకు. మన దగ్గర అంటే తడిసిపోయి ముద్దయిపోతాం మన దగ్గర. బట్ ఇక్కడ ఇలా వేసుకొని తిరగాలంటే అవ్వట్లా. కానీ ఈ దెబ్బకి వేసుకోవాలి వానకి. నార్మల్ చలికి ఇక్కడ జ్వరాలు వస్తాయి మనకి. ఇలా ఇంక వానలో తడిస్తే ఇంకంతే గోవిందా. ఇంత చీకట్లో ఎండగాని భలే పడుతుంది. ఎట్టా అంటే గృహలోకి సన్నటి రంధ్రం ఏమైనా ఉంటే ఆ రంధ్రంలో నుంచి వెలుతురు వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. చాలా బాగుంది. అంత వస్తున్నా కానీ నా నోట్లో నుంచి పొగలు చూసారు లేదు గమనించాలి మీరు. వచ్చేస్తుంది సిగరెట్ పొగ నోట్లో నుంచి, ఎంత ఎండున్నా ఏదున్నా. సో ఓహో, ఇటు పక్క మీరు మహావృక్షాలు. సో ఇటు పక్క అయితే మీరు చూసుకోవచ్చు మహావృక్షాలు అంటారు కదా, ఆ మహావృక్షాలే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద చెట్లు, వృక్షాలు అనాలా చెట్లు అనాలా వీటిని. చెట్లు అంటే చిన్నవి, వృక్షాలు అంటే పెద్దవి, చాలా పెద్దవి. అవి ఎప్పుడో మన సైడ్ పురాణాల్లో ఉంటాయి ఆ స్టోరీలన్నీ. ఏడా ఇంత ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి మన సైడ్. అసలు ఏడుంచుతాం మనం అని కొట్టి పెడతాం. అయితే డిఫారెస్టేషన్ ఎక్కువగా మన వైపు. ఇదేం అడివిరా అయ్యా. ఈ మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత అసలు వల్ల కాట్లా, ఇంటికి కానీ పోతానో లేదో అనిపిస్తుంది. కొంచెం కారు వరకు పోతే చాలు. నేను ఇప్పుడు ప్రెసెంట్ అసలు వల్ల కావట్లేదు నాకు. వాడిని కొంచెం కెమెరాల దగ్గరికి తీసుకొద్దామంటే వాడు పరిగెడుతున్నాడు ఎటో, చూపించడానికి కానీ లేదే. మొత్తానికి మా వాడి బర్త్డే ఇలా అడవిలో, చెరువులో, రివర్లో ఏడబడితే ఆడైందనమాట. ఎంజాయ్ చేసాం, అలసిపోయాం, అన్నీ చేసాం. ఒక బ్రెడ్ ముక్క కానీ తెచ్చుకోలేదు మేము తినటానికి. ఆకలి వేసేస్తుంది. నీళ్ళ బాటిల్ కానీ లేదు. ఈ బ్యాగ్ ఉందంటారు ఎందుకో తెలుసా, ఇందులో మా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం, ఒక జత బట్టలు తెచ్చుకున్నాం. అంటే ఎటు పోయి ఎటు వస్తుంది తెలియదు కదా. ఆకలితో కొంచెం సేపు అయితే ఉండొచ్చు కానీ బట్టలు మొత్తం తడిసిపోతే ఉండలేం కదా. అందుకే బట్టలు మార్చుకుందాం అని చెప్పేసి 2 గజాలు తెచ్చుకున్నాం. ఇట్స్ టూ డేంజరస్ మామ. ఆకలి ఈడ దుంపలు, చామ దుంపలు కానీ దొరకవు, వీర్లు ఏడని దొరకవు. నక్సలైట్లు తిరుగుతారు ఇట్ట అడవుల్లో, మేము కానీ తిరుగుతున్నాం వాళ్ళకిలాగా. ఓయమ్మ, ఈ చెట్లను చూడండి. టేడే డేడే.